వాళ్ళకి ఎవరైతే కొత్తగా రావాలి అనుకుంటున్నారో సో మాస్ డిపోర్టేషన్ ఒకటి టైం ఫ్రేమ్ ని ఎస్పెషల్లీ నేషనల్ ఎమర్జెన్సీ అయితే డిక్లేర్ చేశారు. ఐస్ లాంటి ట్రూప్స్ కి కూడా అగేన్స్ట్ గా ఉంటాయి అన్నమాట. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం అయితే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ న్యూ ఇమిగ్రేషన్ చేంజెస్ ఏవైతే 2025 లో తీసుకొచ్చారో ఆర్ఎల్స్ ఏవైతే పాతవి ఉన్నాయో వాటిని స్టిల్ ఇంప్లిమెంటేషన్స్ లోకి ఎలా తీసుకొని వస్తున్నారో సో అదైతే డిస్కస్ చేద్దాము. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి 2025 లో సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే కొన్ని ఇమిగ్రేషన్ పాలసీస్ ని స్టిల్ కంటిన్యూ చేయాలి అనే ఆర్డర్ అయితే పెట్టారు. అండ్ కొన్ని అయితే ఇప్పుడు రీసెంట్ గా 2025 లో 2.0 లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అందులో నేను మోస్ట్లీ 5 to 6 పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తాను, ఏవైతే మనలాంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటుందేమో అనేసి. ఆల్రెడీ ఎవరైతే కొత్తగా రావాలి అనుకుంటున్నారో ఆల్రెడీ వచ్చి స్టిల్ క్లారిటీ లేకుండా ఉన్నారో ఇలాంటి పాలసీస్ మీద, సో వాళ్ళకైతే డెఫినెట్లీ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మన అందరికీ తెలిసిందే ఏంటి అనేసి, సో మాస్ డిపోర్టేషన్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో సెకండ్ వచ్చేసి అయితే ఎండింగ్ ఆఫ్ బర్త్ రైట్ సిటిజన్షిప్, ఇదేదో మనకు తెలిసిందే అండ్ చాలా కాంట్రవర్షియల్ గా కూడా ఉంది. థర్డ్ వచ్చేసి అయితే స్ట్రిక్ట్ బార్డర్ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ నేషనల్ ఎమర్జెన్సీ అయితే డిక్లేర్ చేశారు మెక్సికో బార్డర్ దగ్గర. ఫోర్త్ వచ్చేసి సెక్యూరిటీ చెక్స్ ఆన్ శాంక్చురీ సిటీస్. చాలా మందికి అసలు ఈ శాంక్చురీ సిటీస్ అంటే ఏంటి అనేసి డౌట్ ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. నేను కూడా రీసెంట్ గానే తెలుసుకున్నాను. సో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అసలు శాంక్చురీ సిటీస్ అంటే ఏంటి అనేది. సో ఫిఫ్త్ వచ్చేసి స్ట్రిక్ట్ వీసా రూల్స్ ఆన్ లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సిక్స్త్ వచ్చేసి అయితే ఇమిగ్రేషన్ చేంజెస్ ఆర్ పాలసీస్ ఆన్ ఓపీ. సో ఈ 6 పాలసీస్ అయితే నాకు చాలా ఎసెన్షియల్ అనిపించాయి, కవర్ చేయాలి అనిపించేసి సో మనం వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మాస్ డిపోర్టేషన్, సో ఇది ద బిగ్గెస్ట్ చేంజ్ ఆర్ ద పాలసీ ఆర్ ద ఇంపార్టెంట్ పాలసీ అని చెప్పొచ్చు. సో యాజ్ పర్ ద రికార్డ్స్ మన యుఎస్ఏలో అయితే 11 బిలియన్ అన్డాక్యుమెంటెడ్ ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే ఉన్నారు. సో గవర్నమెంట్ వచ్చేసి సో వేరియస్ వేస్ త్రూ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ని కంట్రీలో నుంచి పంపించేసేయాలి రిటర్న్ అనేసి చాలా పాలసీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉన్నాయి. కానీ దీనికి అగేన్స్ట్ గా చాలా మంది ఉన్నా కూడా ఇది ఆల్మోస్ట్ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. బికాస్ ఇది ఇంతమందిని మనం కంట్రీలో నుంచి పంపడం ఇస్ నాట్ ఎ వెరీ స్మాల్ థింగ్. అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో మెయిన్ 2 more ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. ఏంటి అంటే ఒకటి టైం, ఇంతమందిని కంట్రీలో నుంచి బయటికి పంపడానికి ఆల్మోస్ట్ చాలా కరెక్ట్ గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అయితే ఇది ఫైనాన్షియల్లీ చాలా ఎఫెక్ట్ అయ్యే మ్యాటర్ కూడా ఇంతమందిని కంట్రీ నుంచి రిటర్న్ పంపడానికి. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ కూడా వచ్చేసి ఇంత ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్ కంటిన్యూ అవ్వాలి అంటే టైం. సో ఇది ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ ప్రకారం అయితే 10 to 15 years వరకు ఇంతమందిని కంట్రీలో నుంచి బయటికి పంపాలి అనేసి అయితే ఇవైతే ఛాలెంజెస్ అయితే ఫేస్ అవుతున్నాయి. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే వెరీ ఇంపార్టెంట్ అంటే రిలేషన్షిప్ ఇక్కడ. సో ఎవరైతే ఫ్యామిలీ యాజ్ ఎ మదర్ అండ్ ఫాదర్ గా అన్ఆథరైజ్డ్ ఆర్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ గా కంట్రీలో ఉంటారో బట్ వాళ్ళ కిడ్స్ అయితే యుఎస్ఏలో పుట్టి వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఉంటుంది కాబట్టి డిపోర్టేషన్ టైంలో వీళ్ళ ఫ్యామిలీ ఆర్ పేరెంట్స్ అయితే యుఎస్ఏని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. బట్ స్టిల్ కిడ్స్ అయితే ఇక్కడే ఉండిపోతారు బికాస్ వాళ్ళు ఇక్కడ సిటిజన్స్ కాబట్టి ఇక్కడ. సో ఇలాంటి ఎక్స్టర్నల్ ఆర్ బాండింగ్ ఫ్యాక్టర్స్ కూడా చాలా కన్సిడరేట్ గా ఉంటున్నాయి ఇప్పుడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఈ మాస్ డిపోర్టేషన్ లో ఫేస్ చేయాల్సినవి ఉంటున్నాయి. సెకండ్ వచ్చేసి అయితే ఎండ్ ఆఫ్ బర్త్ రైట్ సిటిజన్షిప్. సో యాజ్ పర్ యుఎస్ 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం అయితే యుఎస్ఏలో ఎవరైతే పుడతారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేరెంట్స్ నేషనాలిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేసిజం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెరీ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, యుఎస్ఏలో ఎవరైతే పుడతారో ఈచ్ ఆఫ్ ద ఇండివిజువల్ కి అయితే యుఎస్ సిటిజన్ కి ఉండే ప్రతి ఒక్క రైట్ అయితే కవర్ అవుతుంది. సో ప్రెసిడెంట్ ట్రంప్ చార్జ్ తీసుకున్నప్పుడు ఈ రూల్ ని అయితే రూల్ అవుట్ చేశారు అండ్ దీనికి ఎండ్ చేయాలి అని చెప్పేసి అయితే సైన్ చేశారు. కానీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇక్కడ ఏంటి అంటే ఒక ఫెడరల్ జడ్జ్ హూ వాజ్ అగేన్స్ట్ దిస్ రూల్, ఆయన వచ్చి ఈ రూల్ అయితే రివర్సల్ ఆర్ బ్లాకేజ్ ప్రాసెస్ లో అయితే పెట్టారు. సో ఇది ప్రెసెంట్ అయితే ఇది అమెండ్ చేయలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇక్కడ అసలు ఏం అవుతుంది అని చెప్పేసి. థర్డ్ వచ్చేసి స్ట్రిక్ట్ బార్డర్ సెక్యూరిటీ. సో మనందరికి తెలిసిందే దాట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నారో ద వెరీ ఫస్ట్ థింగ్ వాజ్ ఆయన ఫస్ట్ టైం మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది అయితే డిక్లేర్ చేశారు, ఎస్పెషల్లీ అరౌండ్ ద సదర్న్ బార్డర్ ఆఫ్ యుఎస్ఏ. సో ఇది ఏంటి అంటే
ఎస్పెషల్లీ మెక్సికో సైడ్ నుంచి ఇటు రాకుండా పీపుల్ని స్టాప్ చేయడానికి ప్రివెంట్ చేయడానికి అయితే ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ నుంచి ఉన్న, ఇప్పుడైతే మరీ స్ట్రాంగ్గా అయ్యింది ఈ పాలసీ. ఎందుకు అంటే మన యుఎస్ గవర్నమెంట్ 2.0లో అయితే మెయిన్లీ 10,000 బార్డర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఫోర్సెస్ని అయితే అక్కడికి ఇంప్లిమెంట్ చేశారు. సో ఇక్కడ వచ్చిన మనకి మేజర్ ఇష్యూ ఏంటి అనేసి అంటే ఈ బార్డర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఎక్కువ అయ్యాక సో ఇమ్మీడియట్ డిపోర్టేషన్. సో మీరు అనుకోవచ్చు డిపోర్టేషన్కి ఆర్ ఇమ్మీడియట్ డిపోర్టేషన్కి ఏంటి అసలు డిఫరెన్స్ అనేసి. సో ఇమ్మీడియట్ డిపోర్టేషన్ ఏంటి అంటే ఎవరైతే అన్డాక్యుమెంటెడ్గా ఆర్ ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేసి వస్తున్నారో సో వాళ్ళు అసైలం సీక్ చేయలేరు. ఇప్పటి నుంచి అసైలం సీక్ చేయడానికి ఫ్యూ మంత్స్ ఆర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టైం పట్టవచ్చు. సో అలాంటి వాళ్ళైతే కంట్రీలో ఉండే స్కోప్ లేదు. ఎవరైతే అక్కడ దొరికారో ఆర్ఎల్స్ ఎవరైతే వాళ్ళు పట్టుకున్నారో సో వాళ్ళు ఇమీడియట్లీ కంట్రీకి మళ్ళీ రిటర్న్ వెళ్లాల్సే ఉంటుంది. సో వాళ్ళకి అసైలం అనే ఛాన్స్ అయితే లేదు ఇప్పటి నుంచి అయితే. సో థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి అయితే సెక్యూరిటీ ఆన్ శాంక్చురీ సిటీస్. సో మీరు అందరికీ డౌట్ రావచ్చు శాంక్చురీ సిటీస్ అంటే ఏంటి అనేసి. సో యుఎస్ఏలో కూడా ఇంత స్ట్రిక్ట్ పాలసీస్ ఉన్నా కూడా యుఎస్ఏలో దెర్ ఆర్ ఫ్యూ సిటీస్ ఎక్కడ అయితే మనకి ఫెడరల్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఆర్ ఫెడరల్ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ కానివి, ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఆర్ పాలసీస్ని లేకుండా ఒక ఫీల్ ఫ్రీ ఒపీనియన్ క్రియేటెడ్గా ఉండే ఈ నేబర్హుడ్ని క్రియేట్ చేయడానికి ఈ శాంక్చురీ సిటీస్ అయితే ఉన్నాయి. ఈ శాంక్చురీ సిటీస్ ఏంటి అంటే మెయిన్లీ ఐస్ లాంటి ట్రూప్స్కి కూడా అగేన్స్ట్గా ఉంటాయి అన్నమాట. సో మన ఇమిగ్రేషన్ పాలసీస్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ శాంక్చురీ సిటీస్ మీద సెక్యూరిటీ రైట్స్ అనేవి చేయడము. సో నెక్స్ట్ వచ్చేసి అయితే స్ట్రిక్ట్ వీసా రూల్స్ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే. సో ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీసా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళైతే ప్లీజ్ మేక్ షూర్ మీరైతే ఒక స్ట్రాంగ్ ఇంటెంట్ ఆఫ్ రిటర్నింగ్ బ్యాక్ అనేసి. సో ఇవన్నీ అయితే ప్లీజ్ మేక్ షూర్ ఇంటర్వ్యూస్లో మెన్షన్ చేసేలాగా. సో ఫ్రెండ్స్ లాస్ట్ పాయింట్ ఆఫ్ పాలసీ వచ్చేసి అయితే చేంజెస్ టు ఓపీటీ ప్లాన్స్ అనమాట. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ ఓపీటీ టైం ఫ్రేమ్ని అయితే తగ్గియాలి అనేసి అయితే అనుకుంటున్నారు. అండ్ వర్క్ పర్మిట్స్ అయితే మెరిట్ బేస్డ్గా తీసుకోవాలి అనేసి కూడా అనుకుంటున్నారు అనేసి చాలా సోర్సెస్ ఉన్నాయి. సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇవన్నీ అయితే ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంటిల్ ట్రంప్ నెక్స్ట్ ఏవైతే ఆర్డర్స్ పెడతారు మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే అనేసి. సో ద సెకండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి నేను ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నానంటే ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ విత్ స్ట్రాంగ్ ఇమిగ్రేషన్ అటర్నీ. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకి యుఎస్ఏలో ఒక స్ట్రాంగ్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ ఆర్ అటర్నీ ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్లో. నేను రీసెంట్గా అయితే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న రవి బ్రో వాళ్ళది రవిరాజ్ స్పీక్స్ వాళ్ళ లీగల్ షీల్డ్ని అయితే నేను చూస్తున్నాను, వాళ్ళ ప్లాన్స్ కూడా చూస్తున్నాను. అండ్ పీపుల్ ఆర్ సేయింగ్ గుడ్ రివ్యూస్ అబౌట్ దాట్ కూడా. ఇదే అయితే ఒక స్పాన్సర్డ్ ఆర్ ప్రమోటెడ్ వీడియో అయితే కాదు ఫ్రెండ్స్, బట్ నేను పర్సనల్గా చూస్తున్నాను. ఆర్ మీకు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అయినా 24/7 అవైలబుల్ ఉండే సర్వీస్. సో నేను దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు టైం ఉన్నప్పుడు ప్లీజ్ చెక్అవుట్ చేయండి. సో దిస్ ఇస్ ఎ గాయ్స్ వీడియో అయితే వ్రాపప్ చేసేద్దాము. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.